వెల్కమ్ టు రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాం 1991 లో రిలీజ్ అయిన ఒక ఫ్యాంటసీ కామెడీ మూవీ. ఫ్రెండ్స్, ఈ మూవీ మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేయబోతోంది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక ప్లే బాయ్ అమ్మాయిల్ని ఆట బొమ్మల్లా చూస్తాడు. వాళ్ళని వాడుకొని వదిలేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి దొరకగానే ముందు ఉన్న అమ్మాయిని వదిలేస్తాడు. అతను ఇప్పటికే అలా చాలా మంది అమ్మాయిల మనసులో ఆడుకోవడంతో అందులోని ముగ్గురు అమ్మాయిలు అతని పైన రివెంజ్ తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. అండ్ అనుకున్న విధంగానే ఆ ముగ్గురు అమ్మాయిలు కలిసి అతన్ని చంపేయడంతో ఇప్పుడు అతను స్వర్గం మరియు నరకం మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అప్పుడే దేవుడు అతనికి 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఫ్రెండ్స్, ఆ ఆప్షన్స్ ఏంటో విన్నాక ఆ ప్లే బాయ్ ఏం చేశాడు, ఎందుకంటే ఆ ఆప్షన్స్ అంతా ప్రమాదకరమైనవి. ఇప్పుడు అతను ఆప్షన్స్ ని చూస్ చేసుకుని ఏం చేస్తాడు అనేదే ఈ మూవీలో చూపిస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీ పేరు వచ్చేసి స్విచ్ అన్నమాట. కాబట్టి వీడియోని ఆఖరి వరకు చూసి లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. ఇక మూవీ స్టార్టింగ్ లో మన హీరోని అయితే చూపిస్తారు. హీరో పేరు వచ్చేసి స్టీవ్. అతని కళ్ళు ఏదైనా అమ్మాయి మీద పడిందో లేదో వెంటనే ఆ అమ్మాయిని అతని గర్ల్ ఫ్రెండ్ ని చేసేసుకుని ఆమెను చాలా వాడుకుంటాడు. ఇక అతని మనసు మారిన తర్వాత అతని జీవితంలో నుండి ఆ అమ్మాయిని తొలగించేసి మరో అమ్మాయిని వెతుకుతాడు. అంటే ఇతను చాలా పెద్ద ప్లే బాయ్ అన్నమాట. ఆ ప్లే బాయ్ కి ఫ్యామిలీ ఉండదు. అతనికి ఈ లోకంలో ఎవరూ ఉండరు. అండ్ అతను ఒక యాడ్ ఫామ్ లో పనిచేస్తూ ఉంటాడు. ఒక రోజు అతనికి మార్గో అనే అమ్మాయి కాల్ చేస్తుంది. కానీ స్టీవ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ చాలా పెద్దదిగా ఉంటుంది. దాంతో అతనికి అమ్మాయిల పేర్లు ఏమీ గుర్తుండకపోవడంతో ఆ అమ్మాయిని ఏ మార్గో అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇంకెవరు, చైనా స్ట్రీట్ మార్గోని అని చెప్తుంది. అది విని స్టీవ్, ఓహో నువ్వా, ఇప్పుడే గుర్తొచ్చింది, ఏంటి విషయం అని అడగగా అందుకు ఆ అమ్మాయి, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే లీజీ మరియు ఫ్లీజీ నీకు గుర్తుండే ఉంటారు. కొన్ని పాత రోజులని గుర్తు చేసుకోవడానికి మేము ముగ్గురం నిన్ను కలవాలనుకుంటున్నాం అని అంటుంది. అది విని స్టీవ్ సంతోషపడుతూ ఒక అమ్మాయికి బదులుగా ముగ్గురు అమ్మాయిలు, అరే వా లాటరీ దొరికేసింది అని అనుకుని చెప్పు ఎక్కడ కలుద్దాం అని అడుగుతాడు. దాంతో అమ్మాయి, నువ్వు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, మేమే మీ ఇంటికి వస్తాం, అక్కడే కాస్త సరదాగా గడుపుతాం, మేము నిన్ను సంతోష పెట్టాలి అనుకుంటున్నాం, నీకు ఏ అభ్యంతరం లేదు కదా అని అడగగా అందుకు స్టీవ్, ఏంటి మార్గో, నాకేం అభ్యంతరం ఉంటుంది, మీరు రేపు సాయంత్రం నా ఇంటికి రండి, సరదాగా ఎంజాయ్ చేద్దాం అని అంటాడు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మార్గో, లీజీ మరియు ఫ్లీజీ ఆ ముగ్గురు అమ్మాయిలు స్టీవ్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్. స్టీవ్ వాళ్ళకి ప్రేమ విషయంలో ప్రామిస్ చేసి వాళ్ళని మోసం చేశాడు. అండ్ అతని పని పూర్తవగానే వాళ్ళని వదిలేశాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురులో స్టీవ్ పైన ప్రతీకారం తీర్చుకోవాలి అన్న కోరిక రగిలిపోతోంది. అందుకే వీళ్ళు ముగ్గురు కలిసి స్టీవ్ ని చంపేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఇంతేకాదు ఫ్రెండ్స్, ఈ ముగ్గురు స్టీవ్ వల్ల మరో అమ్మాయి మోసపోకూడదని కూడా అలా చేస్తారు. తర్వాత రోజు సాయంత్రం ఈ ముగ్గురు స్టీవ్ యొక్క అపార్ట్మెంట్ కి వస్తారు. బాత్ టబ్ లో స్టీవ్ ఆ ముగ్గురుతో వీలైనంత ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ ముగ్గురు అతని చేతులను కట్టేసి, ఇప్పుడు నువ్వు ఎంత ఎంజాయ్ చేయబోతున్నావు అంటే నేరుగా స్వర్గానికి వెళ్తావు అని చెప్పి స్టీవ్ ని బాత్ టబ్ లో ముంచి చంపేస్తారు. అండ్ అతని శవాన్ని డిస్పోజ్ చేయడానికి మార్గం వెతుకుతూ ఉంటారు. కానీ అప్పుడే స్టీవ్ బాత్ టబ్ లో నుండి పైకి లేస్తాడు. యాక్చువల్లీ అతను చనిపోలేదు, కేవలం స్పృహ తప్పి పడిపోయాడు. ఇక అతను వాళ్ళ పైకి వస్తుండగా మార్గో తను తెచ్చిన గన్ ని, అంతసేపు దాచి ఉంచిన దాన్ని తీసి ఆ గన్నుతో స్టీవ్ ని షూట్ చేసి ఆఖరికి అతన్ని చంపేస్తుంది. ఇక్కడ నుండి నేరుగా స్టీవ్ ని ఒక చీకటిగా ఉన్న ప్లేస్ లో ఉండడం చూపిస్తారు. అంటే అతని ఆత్మ అక్కడ నిల్చొని ఉంటుంది. అప్పుడే పైనుండి ఒక పెద్ద వెలుగు రావడంతో పాటు ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి గొంతు వినపడుతుంది. వాళ్ళు స్టీవ్ తో, చూడు బాబు, నీ ముగ్గురు ఎక్సెస్ నిన్ను చంపేశారు, నువ్వు చనిపోయావు అని చెప్తారు. అది విని స్టీవ్, లేదు లేదు నేను చనిపోవాలి అనుకోవడం లేదు అనగా వాళ్ళు, కాని బాబు నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు, నీ ఆత్మ నీ శరీరం నుండి వేరైంది, నువ్వు బ్రతకలేవు, ఒక్క నిమిషం ఆగు, నేను నీ పాప పుణ్యాలు చెక్ చేస్తాను, అప్పుడే నిన్ను నరకానికి పంపాలో స్వర్గానికి పంపాలో తెలుస్తుంది. అయినా నువ్వు చాలా మంచి పనులు చేసావు, అందుకు నీకు స్వర్గంలో చోటు దొరకచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ నువ్వు ఆడవాళ్ల శాపాన్ని పొందావు, కాబట్టి నువ్వు నరకానికి వెళ్లాల్సి ఉంటుంది అని అంటారు. అప్పుడు స్టీవ్, నరకంలో నన్ను వేడివేడి నూనెలో పడేస్తారా, ప్లీజ్ నన్ను అక్కడికి పంపకండి సార్ అని అనగా అప్పుడే ఒక అమ్మాయి గొంతు వినపడుతుంది. సరే, మేము నీకు మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం, నిన్ను మళ్లీ తిరిగి భూమిపైకి పంపిస్తాం, కానీ నువ్వు స్వచ్ఛమైన మనసుతో నిన్ను ప్రేమించే అమ్మాయిని వెతకాల్సి ఉంటుంది. అందులో నువ్వు సక్సెస్ అయితే నువ్వు స్వర్గానికి వెళ్తావు, లేదంటే మేమే నిన్ను కడిగేసి స్వయంగా నరకానికి పంపిస్తాం అనగా అందుకు స్టీవ్, వెతకాల్సింది ఒక అమ్మాయినే కదా, ఎలాగో నా దగ్గర చాలా స్టాక్ ఉంది, అందులో నుండి నన్ను స్వచ్ఛమైన మనసుతో ప్రేమించే ఒక్క అమ్మాయి అయినా ఖచ్చితంగా దొరుకుతుంది, నేను ఒప్పుకుంటున్నాను దేవి అని అంటాడు. కానీ ఒక్క విషయం చెప్పండి, మీరు ఇచ్చిన మాటను తప్పరు కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ గొంతు వినపడి, చూడు బాబు, దేవుడిని అవమానించకు, మేము ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పము, ఇప్పుడు నువ్వు తిరిగి భూమిపైకి వెళ్ళు అని అంటారు. ఇక్కడి నుండి నేరుగా స్టీవ్ భూమి పైన ఉండడం చూపిస్తారు. ఇప్పుడు ఇతను తిరిగి వచ్చాడు. అండ్ అతని శరీరం పైన బుల్లెట్ మార్క్స్ కూడా ఉండదు. కానీ అక్కడే ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. అండ్ అతను స్టీవ్ కి కనిపించడు. ఫ్రెండ్స్, అతనే యమరాజు. యమరాజు దేవుణ్ణి, ఏంటి బాస్, వీడిని నరకానికి తీసుకెళ్లి కాలుతో నూనెలో పడేయాలని ఎంతగానో అనుకున్నాను, కానీ మీరు వీడికి ఇలాంటి ఆప్షన్ ఇచ్చారేంటి, నా పనులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు
చేసుకున్నారు అని అడగగా అందుకు దేవుడు, అతను చాలా మంచి పనులు కూడా చేశాడు, కేవలం అమ్మాయిల విషయంలో కాస్త దిగజారాడు, అందుకే అతనికి నెగిటివ్ పాయింట్స్ వచ్చాయి అంతే. కానీ ఒకవేళ అతను స్వచ్ఛమైన మనసుతో ప్రేమించే అమ్మాయిని వెతకకపోతే అతని ప్రయాణం నీదే, అర్థమైందా? ఆ తర్వాత నువ్వు అతన్ని నరకానికి తీసుకువెళ్ళు లేదా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళు, నీ ఇష్టం అని చెప్తాడు. అప్పుడు యమరాజు, కానీ బాస్ ఇతన్ని చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నాడు, బాగా డబ్బు కూడా ఉన్నాయి, అలాంటి ఇతనికి అమ్మాయిని వెతకడం చాలా సులభం, ఇంతటి అందం మరియు డబ్బు వల్ల అతనికి స్వర్గంలో చోటు దొరికితే ఏం లాభం? దేవుడా, ఇతను జీవితంలో ఏమీ నేర్చుకోడు అని అనగా దేవుడు, నువ్వేం చేయాలనుకుంటున్నావు యమరాజు అని అడుగుతాడు. అందుకు యమరాజు, బాస్ ఇతను నాకు వదిలేయండి, ఇతని జీవితానికి ఒక అర్థం తెలిసేలా నేర్పిస్తాను అని అంటాడు. దాంతో దేవుడు కూడా అందుకు ఒప్పుకుంటాడు. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? యమరాజు స్టీవ్ కి ఎలాంటి పాఠం చెప్పబోతున్నాడు? మీరు గెస్ చేసి ఉంటే వీడియోని లైక్ చేసి కామెంట్స్ లో పెట్టండి. ఫ్రెండ్స్, యమరాజు నేర్పించే పాఠంతో స్టీవ్ కి అమ్మాయి అంటే ఏంటో, ఒక అమ్మాయి జీవితం ఎన్ని కష్టాలతో నిండి ఉంటుందో అర్థమవుతుంది. అందుకు యమరాజు స్టీవ్ ని అమ్మాయిగా మార్చేస్తాడు. అండ్ ఈ విషయం తెలియక స్టీవ్ రోజులాగే టాయిలెట్ కి వెళ్తాడు. కానీ సిస్టమ్ ఎలా చేంజ్ అయింది అని షాక్ అయ్యి వెంటనే స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు స్టీవ్ యొక్క నైబర్స్ సెక్యూరిటీకి కాల్ చేసి స్టీవ్ ఇంట్లో నుండి ఒక అమ్మాయి అరుపు వినపడింది అని చెప్పడంతో సెక్యూరిటీ వచ్చి చూడగా లోపల స్టీవ్ పడిపోయి ఉంటాడు. అంటే అదే ఫ్రెండ్స్, పడిపోయి ఉంటుంది. ఇంతలో స్టీవ్ కి మెళకువ వచ్చి అద్దంలో చూసుకుని, దేవుడా, అమ్మాయిని వెతికే గొడవలో మీరు నన్నే అమ్మాయిలా మార్చేశారు, మీరు నన్ను మోసం చేశారు దేవుడా అని అరుస్తాడు. అండ్ ఈ విధంగా అంటూనే అతని తల కట్టుకుంటూ ఉంటాడు. ఇక సెక్యూరిటీ తనని, నువ్వు స్టీవ్ కి ఏమవుతావు అని అడగగా అందుకు స్టీవ్, నేను స్టీవ్ యొక్క చెల్లిని, ఒక్క పీడకల రావడం వల్ల అరిచాను, అందుకే బాత్రూమ్ లో స్పృహతపై పడిపోయాను, అంతే, ఇంకేం లేదు అని అంటాడు. దాంతో సెక్యూరిటీ కూడా కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళిపోతాడు. ఇప్పుడు స్టీవ్, నిన్న నాకు ఏమైంది, ముగ్గురు అమ్మాయిలు వచ్చి నన్ను చంపేశారు, తర్వాత దేవుడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వడంతో నేను తిరిగి ఇంటికి వచ్చాను, పొద్దున్నే నేను అబ్బాయిగానే ఉన్నాను, కానీ సడన్ గా అమ్మాయిలా ఎలా మారాను? ఓహో, నేనే చాలా మంది అమ్మాయిల్ని మోసం చేశాను, ఆ అమ్మాయిల్ని అంతగా బాధ పెట్టినందుకే దేవుడు నన్ను ఇలా చేశాడు, బహుశా ఇదే అయి ఉండొచ్చు అని ఆలోచనలో పడతాడు. అప్పుడే స్టీవ్ ఫ్రెండ్ అయిన వాల్టర్ కాల్ చేస్తాడు. స్టీవ్ తన అమ్మాయిగా మారిన విషయం మర్చిపోయి తన స్టైల్లో మాట్లాడతాడు. కానీ వాయిస్ ఏమో అమ్మాయి వాయిస్ వస్తుంది. తన ఫోన్ లో, హా వాల్టర్, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు వాల్టర్, మీరెవరు అని అడగడంతో స్టీవ్ తనని తను కంట్రోల్ చేసుకుని, నేను స్టీవ్ చెల్లిని, ఈ స్టీవ్ పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, తను కొన్ని రోజుల నుండి బాగా డిస్టర్బ్డ్ గా అనిపిస్తున్నాడు, ఈ ఇల్లు పని అన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్తూ ఉండేవాడు, అందుకే నేను తన గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, ప్లీజ్ మాట్లాడొచ్చా అని అడుగుతాడు. అందుకు వాల్టర్, సరే నేను ఒక బార్ లో ఉన్నాను, నువ్వు వచ్చేయ్ అని అంటాడు. కానీ ఫ్రెండ్స్, స్టీవ్ ముందు మార్గో దగ్గరికి వెళ్తాడు, ఎందుకంటే తనే ప్లాన్ చేసి స్టీవ్ ని చంపేసింది. కానీ అతని అమ్మాయి రూపం బాగా సన్నగా ఉండటంతో తన పాత డ్రెస్ బాగా లూజ్ అయిపోతుంది, తను ఒక జోకర్లా కనిపిస్తాడు. మార్గో పడుకొని ఉండగా స్టీవ్ వచ్చి, స్టీవ్ ని చంపేసి హాయిగా పడుకుంటున్నావు అనుకుంటా అని అనడంతో మార్గో షాక్ అయ్యి, నువ్వెవరు అని అడుగుతుంది. అప్పుడు స్టీవ్, ఎవరు ఏంటి, నేనే స్టీవ్ ని, చనిపోయాక అమ్మాయిగా మారి బ్రతికాను అని అంటాడు. అది విని మార్గో, ఇలా అస్సలు జరగదు అని నవ్వుతుంది. కానీ స్టీవ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన మాటలను డీటెయిల్డ్ గా చెప్పడంతో, అంటే తను ఏ విధంగా అయితే స్టీవ్ ని బాత్ టబ్ లో ముంచేసిందో, ఏ విధంగా అయితే షూట్ చేసిందో చెప్పినప్పుడు తను భయపడిపోతుంది. అప్పుడు స్టీవ్, నేను అమ్మాయిల పట్ల చేసిన తప్పులని సరిదిద్దుకోవడానికి దేవుడు నాకు అమ్మాయి రూపాన్ని ఇచ్చాడు, కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారు, వాళ్ళ అవసరాలేంటి మరియు వాళ్ళకి ఉండే సమస్యలేంటి అనేవి నాకు నేర్పిస్తావు, అర్థమైందా? నువ్వు నాతో కోఆపరేట్ చేయలేదంటే నువ్వు చేసిందంతా ఆధారాలతో సహా పోలీసులకి చెప్పేస్తా అని అనడంతో మార్గో చాలా భయపడుతుంది. కానీ అయినా కూడా స్టీవ్ చెప్పిన దానిపైన తనకి నమ్మకం కలగదు. తర్వాత స్టీవ్ వాల్టర్ ని కలవడానికి బార్ కి వెళ్తాడు. అక్కడ వాల్టర్ తనని, స్టీవ్ కి చెల్లి లేదు కదా, మరి నువ్వెవరు అని అడగగా అందుకు స్టీవ్ కాస్త భయపడి, నేను స్టీవ్ కి నిజమైన చెల్లిని కాదు, కజిన్ చెల్లిని, స్టీవ్ పొద్దున్నండి ఎక్కడ ఉన్నాడో తెలీదు, బహుశా తన ఆఫీస్ లో ఏదైనా తెలియొచ్చేమో, వెళ్దాం పద, తన ఆఫీస్ లో నోట్ లాంటిది ఏదైనా వదులుంటాడు, దాని ద్వారా తన గురించి తెలియొచ్చేమో అని చెప్తుంది. అప్పుడు మళ్ళీ వాల్టర్ తనని, స్టీవ్ ఆఫీస్ లో నోటు వదులుంటాడని నీకెలా తెలుసు అని అడగడంతో స్టీవ్, నువ్వు సైలెంట్ గా ఉండు, ఎక్కువగా ప్రశ్నలు అడక్కు, నీకు నీ ఫ్రెండ్ గురించి టెన్షన్ లేదా అని చెప్పి స్టీవ్ తనతో పాటు వాల్టర్ ని తన ఆఫీస్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ అసిస్టెంట్ ని తన గురించి అడిగినప్పుడు ఆ అసిస్టెంట్, నేను నిన్న సాయంత్రం స్టీవ్ ని చూశాను, పొద్దున అతను ఇక్కడికి రానేలేదు అని చెప్తుంది. దాంతో వాల్టర్ స్టీవ్ క్యాబిన్ అంతా వెతుకుతాడు, కానీ అక్కడ ఏ నోటు కనిపించదు. అప్పుడు స్టీవ్ స్వయంగా
భయంగా నేను ఒకసారి చెక్ చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్లి అండ్ తనే టేబుల్ కింద పెట్టే నోటుని తీసుకుని వచ్చి అరే ఇక్కడ ఉంది నోటు అని అంటాడు. తను వాల్టర్ కి ఆ నోటునిచ్చి మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు అని ఏడ్చినట్టు నటిస్తాడు. ఇక వాల్టర్ ఆ నోటుని చదవగా అందులో నేను స్టీవ్ ని స్పృహలో ఉండే ఈ నోటుని రాస్తున్నాను. నేను ఈ ఆఫీస్, ఈ సిటీ మరియు నా ఫ్రెండ్స్ ని, నా కలీగ్స్ ని వదిలేసి సన్యాసం తీసుకోవడానికి వెళ్తున్నాను. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను అండ్ ఎప్పటికీ తిరిగి రాను. నా పనిని నా చెల్లి అమాండా చూసుకుంటుంది అని రాసి ఉంటుంది. ఫ్రెండ్స్, లేడీ రూపంలో ఉన్న స్టీవ్ పేరు అమాండా అన్నమాట. అండ్ ఆ నోట్లో నా చెల్లి అమాండా ఇండస్ట్రీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. తను ఈ యాడ్ ఫార్మ్ డెవలప్మెంట్ కోసం వచ్చి పనిచేస్తుంది. ప్లీజ్ తనని హైర్ చేసుకోండి అని కూడా రాసి ఉంటుంది. తన ఫ్రెండ్ ఎప్పటికీ తిరిగి రాడని వాల్టర్ కూడా బాధపడతాడు. అలాగే స్టీవ్ యొక్క అసిస్టెంట్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. దాంతో స్టీవ్ తనని హక్ చేసుకుని ఓదారుస్తాడు. కానీ అసిస్టెంట్ మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు స్టీవ్, నేను ఇంకెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయి నా కోసం ఇంతలో ఏడుస్తుంది. ఖచ్చితంగా తను నన్ను నిజంగా ప్రేమించి ఉంటుంది అని సంతోషించి అసిస్టెంట్ తో నువ్వు ఏడవద్దు, స్టీవ్ ఖచ్చితంగా తిరిగి వస్తాడు. నీ ప్రేమ అతన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకొస్తుంది అని అంటాడు. కానీ అసిస్టెంట్ తనతో ఏమంటున్నావు నువ్వు? నాకు చాలా సంతోషం కలిగినప్పుడు నేను ఇలాగే ఏడుస్తాను. ఇవి ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. కనీసం నేను ఆ మనిషిని వదిలించుకున్నాను. ఛాన్స్ ఉంటే నేనే స్వయంగా అతన్ని చంపేసేదాన్ని అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. దాంతో స్టీవ్ నేను వెళ్ళిపోయినందుకు ఇంత సంతోషపడుతుంది అని నిరాశపడతాడు. తర్వాత తన ఆఫీస్ లో మరొక అమ్మాయిని కలిసి నేను స్టీవ్ యొక్క చెల్లిని, తన పైన మీ అభిప్రాయం ఏంటి? ఆఫీస్ లో అందరూ అతన్ని ఇష్టపడేవారే కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, ఏ మూర్ఖుడు చెప్పాడు వాళ్ళకి స్టీవ్ ఇష్టమని? ఒక పేపర్ మీద అమ్మాయి అనే పదం రాసిస్తే గంటల కొద్ది దాని వెనకే పడతాడు. మీ అన్నయ్య అతను చాలా చెడ్డవాడు. నా ముందు అతని పేరు ఎత్తొద్దు. నువ్వు కూడా ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పడంతో స్టీవ్ తన ముందు నవ్వుతూ మాట్లాడే అమ్మాయిలు తన గురించి ఎంత చెడ్డగా అనుకునేవారో రియలైజ్ అవుతాడు. నేను ఇంత చెడ్డవాడిగా ఉండేవాడిని, అందుకే దేవుడు నాకు శిక్షణ వేశాడు అని సిగ్గుపడతాడు. ఫ్రెండ్స్, మరోవైపు మార్గో ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్లి నిజంగా ఒక మనిషికి పునర్జన్మ ఉంటుందా? మీరు ఎప్పుడైనా పునర్జన్మని పొంది భూమి మీదకి వచ్చిన వారిని చూశారా అని అడగగా అందుకు ఆ మాంత్రికుడు అందుకు అవకాశాలు ఉన్నాయి, కానీ మనిషి రూపంలో పుట్టడు, బదులుగా పిల్లి, ఆవు, గొర్రె మరియు వేరే జంతువుల రూపంలో పుడతాడు అని చెప్తాడు. దాంతో అది విని మార్గో మరింత కంగారు పడుతుంది. తర్వాత స్టీవ్ తనని పిలిచి అమ్మాయిల బట్టలు, వస్తువుల గురించి అడుగుతాడు. అండ్ స్టీవ్ చెప్పింది విని మార్గో కొంతమంది మోడల్స్ ని అక్కడికి తీసుకుని వస్తుంది. ఆ మోడల్స్ చాలా రకాల డ్రెస్సెస్ మరియు జ్యువెలరీని వేసుకుని చూపిస్తారు. కానీ స్టీవ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ ని చూడకుండా ఆ మోడల్స్ ని చూస్తూ ఉంటాడు. దాంతో మార్గో ఈ గాడిద ఎన్ని జన్మలెత్తినా బాగుపడడు అని తన మనసులో అనుకుంటుంది. ఇక స్టీవ్ తనకి అవసరమైన అంటే అమ్మాయిల డ్రెస్సెస్ మరియు జ్యువెలరీ అన్నిటినీ కొనగా ఆ వస్తువులు బిల్లు మొత్తం $41,000 అవుతుంది. దాంతో స్టీవ్ బిల్లుని మార్గో పైన వదిలేసి తను కొన్న వస్తువులన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. చూడండి ఫ్రెండ్స్, తను హై హీల్స్ వేసుకుని నడవలేకపోతున్నాడు. స్టీవ్ తన మనసులో ఈ అమ్మాయిలు రోజు ఆఫీస్ లో హై హీల్స్ వేసుకుని ఎలా నడుస్తారో తెలీదబ్బా అని అనుకుని ఇంకా బాధపడతాడు. తర్వాత రోజు తను బార్ లో వాల్టర్ ని కలుస్తాడు. తను మత్తులో ఉండి వాల్టర్ తో యాక్చువల్లీ నేనే స్టీవ్ ని, మార్గో మరియు తన ఫ్రెండ్స్ కలిసి నన్ను చంపేశారు. ఇప్పుడు దేవుడు నాకు అమ్మాయి రూపంలో మరో జన్మనిచ్చాడు అని చెప్తాడు. అప్పుడు వాల్టర్ కూడా మత్తులో ఉండి నువ్వు ఎవరైనా కానీ చాలా అందంగా ఉన్నావు, నిజం చెప్పాలంటే నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని అంటాడు. ఫ్రెండ్స్, వాల్టర్ స్టీవ్ ని అంటే అమాండాని ఇష్టపడుతున్నాడని మత్తులో చెప్తున్నాడో నార్మల్ గానే చెప్తున్నాడో తెలీదు. అప్పుడు స్టీవ్ ఇతను తప్పు డైరెక్షన్ లో వెళ్తున్నాడు అని షాక్ అయ్యి మత్తులో ఏదేదో వాగుతున్నాడు అని అనుకుని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోడు. మరోవైపు మార్గో లిజీ మరియు ఫ్లీజీతో ఈ అమ్మాయి మాటలు మరియు ప్రవర్తన పూర్తిగా స్టీవ్ లాగానే ఉన్నాయి, తను నిజంగానే స్టీవ్ అని నాకు అనిపిస్తుంది. చనిపోయిన తర్వాత అమ్మాయి రూపంలో వచ్చాడు అనగా ఫ్లీజీ మరియు లీజీ అందుకు ఒప్పుకోరు. అండ్ వాళ్ళు ఆ అమ్మాయికి మన గురించి అంతా తెలుసు, మనం తనని దాచి ఉంచాలి, లేదంటే ఏ సమయంలో అయినా ఆ అమ్మాయి మనల్ని పోలీసుల దగ్గరికి ఇరికిస్తుంది అని అనుకుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ స్టీవ్ తనని నిజంగా ప్రేమించే అమ్మాయిని వెతికే ఆలోచనలో ఉండగా అప్పుడే తనకి కోనీ అని ఒక మోడల్ గుర్తొస్తుంది. తనతో స్టీవ్ బాగా క్లోజ్ గా ఉండేవాడు. స్టీవ్ తను నన్ను ఖచ్చితంగా ప్రేమిస్తుంది అని అనుకుని వాల్టర్ తో పాటు కోనీ దగ్గరికి వెళ్తాడు. తను కోనీని స్టీవ్ ఒక లెటర్ ని రాసి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, నీకు ఏదైనా చెప్పి వెళ్ళాడా? తను నిన్ను ఇష్టపడేవాడని విన్నాను, నువ్వు కూడా అతన్ని ప్రేమించేదానివా అని అడుగుతాడు. కానీ కోనీ ఎక్స్ప్రెషన్ చూస్తే తను స్టీవ్ ని ప్రేమించేదానిలా అనిపించట్లేదు. కానీ ఫ్రెండ్స్, తను అవును కొంచెం ఇష్టపడేదాన్ని అని చెప్తుంది. అప్పుడు స్టీవ్ అవునా కొంచెం ఇష్టపడేదానివి, మరియు నువ్వు అతన్ని మిస్ అవుతున్నావా అని అడగగా అందుకు కోనీ రివర్స్ లో అవును మిస్ అవుతున్నాను, కానీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు స్టీవ్ పైకి చూస్తూ చూసావా దేవుడా, ఆఖరికి నేను నన్ను నిజంగా ప్రేమించే అమ్మాయిని కనిపెట్టాను, ఇప్పుడు నాకు స్వర్గంలో చోటు దొరుకుతుంది కదా అని అంటాడు. అది చూసి కోనీ
ఈమె ఖచ్చితంగా మెంటల్ అమ్మాయే అని అనుకొని ఈ విధంగా మాట్లాడుతుందేంటి అని ఆశ్చర్యపోతుంది. కానీ దేవుడి వైపు నుండి స్టీవ్కి ఎలాంటి సమాధానం రాదు. అయినా కూడా స్టీవ్ కోనీని వదిలిపెట్టకుండా, నీకు స్టీవ్లో ఖచ్చితంగా కొన్ని అయినా మంచి లక్షణాలు కనిపించే ఉంటాయి కదా, తన మంచితనం గురించి ఏదైనా నాకు చెప్పొచ్చు కదా అని అడగటంతో కోనీ సడన్ గా ఇరిటేట్ అయ్యి స్టీవ్ ని చాలా ఘోరంగా తిడుతుంది. తను స్టీవ్ తో, నువ్వు తన చెల్లివి, అందుకే ఇంకా ఎక్కువగా తప్పుగా తిట్టట్లేదు, లేదంటే స్టీవ్ లాంటి మనిషి గురించి మాట్లాడడం కూడా పాపం చేసినట్టు అనిపిస్తుంది, నువ్వు కూడా పెద్ద మీ అన్న గురించి చెప్పేదానివే, వెళ్ళు ఇక్కడి నుండి అని చీదరించుకుంటుంది. దాంతో స్టీవ్ కూడా అవమానంగా ఫీల్ అవుతాడు. కానీ తను ఎంత సెల్ఫిష్ గా ఉండేవాడో మరియు తన అవసరం కోసం ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడో రియలైజ్ అవుతాడు. నేను అంత చెడ్డవాడినా, అందరూ నన్ను ఇంతలా ద్వేషిస్తున్నారు అని బాధపడతాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ సీన్ లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అందులో మేనేజర్ ఒక కొత్త క్లయింట్ గురించి చెప్తూ ఉంటాడు. కానీ స్టీవ్ మేనేజర్ మాటలని పట్టించుకోకుండా తన షూ సైజ్ ని చెక్ చేసుకుంటూ ఉంటాడు. దాంతో మేనేజర్ తనని కోపంగా చూడగా అప్పుడు స్టీవ్ లేచి, మీరు ఏదో చెప్తున్నారు, అది ఏం చెప్తున్నారు మీరు అని అడగగా, మేనేజర్, ఫాక్స్టన్ కాస్మెటిక్స్ అనే ఒక పెద్ద కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చేయాలి అనుకుంటున్నాం, ఒకవేళ మీ అన్న ఉంటే ఖచ్చితంగా కాంట్రాక్ట్ ని గెలిచేవాడు అని అంటాడు. అది విని స్టీవ్ నవ్వుతూ తన మనసులో, నేనే స్టీవ్ ని అని అనుకొని, మీరు టెన్షన్ పడకండి, ఫాక్స్టన్ యొక్క కాంట్రాక్ట్ మనకే దొరుకుతుంది, ఈ పని నాకు వదిలేయండి, ఈ కాంట్రాక్ట్ బాధ్యత నాది అని చెప్పి ఫాక్స్టన్ కి ఓనర్ అయిన షీలాని కలవడానికి వెళ్తాడు. ఫ్రెండ్స్, షీలా ఒక లెస్బియన్ అవడంతో తనని అట్రాక్ట్ చేయడానికి స్టీవ్ టైట్ స్కర్ట్ మరియు హై హీల్స్ ని వేసుకుని వెళ్తాడు. యాక్చువల్లీ మార్గోనే స్టీవ్ కి షీలా యొక్క అపాయింట్మెంట్ ని ఇప్పిస్తుంది. అండ్ తనే స్టీవ్ కి, షీలా ఒక లెస్బియన్, నువ్వు తనని అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయితే కాంట్రాక్ట్ నీదే అవుతుంది అని చెప్తుంది. ఇక స్టీవ్ కూడా షీలాని ఇంప్రెస్ చేయడంతో సక్సెస్ అవుతాడు అండ్ తనని ఒక పార్టీకి పిలుస్తాడు. పార్టీలో డ్రింక్ చేశాక షీలా స్టీవ్ కి క్లోజ్ అవడానికి ప్రయత్నిస్తుంది. కానీ స్టీవ్ కి కిస్ చేయాలి అనిపించదు. తను స్ట్రేంజ్ గా ఫీల్ అయ్యి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మార్గో తనని, నువ్వు అబ్బాయివే కదా, తనని కిస్ చేయడానికి నీకేం సమస్య అని అడగగా అందుకు స్టీవ్, ఏమో తెలీదు, ఈ మధ్య అమ్మాయిలని చూసినప్పుడు నాకు ఒకప్పటి ఫీలింగ్ రావట్లేదు అని చెప్తాడు. దాంతో మార్గో, నువ్వు మెల్లమెల్లగా పూర్తిగా అమ్మాయిగా మారిపోతున్నావు అనిపిస్తుంది అని ఆట పట్టిస్తుంది. అండ్ అది విని స్టీవ్ రోజు రోజుకి అమ్మాయిలాగా ఫీల్ అవుతున్నాడని తెలుసుకుంటాడు. రోజులు గడుస్తాయి అండ్ స్టీవ్ పూర్తిగా ఒక అమ్మాయిలా ఫీల్ అవడంతో సక్సెస్ అవుతాడు. అంటే తను పూర్తిగా ఒక అమ్మాయి అని ఫీల్ అవుతాడు. ఇంతేకాదు ఫ్రెండ్స్, తను తన పని మీద కూడా పూర్తిగా శ్రద్ధ పెడతాడు. కానీ అమ్మాయి అవడం వల్ల ఆఫీస్ లో లేదా పనిచేసే ప్లేస్ లో అయ్యే ప్రాబ్లమ్స్ తనకి కూడా వస్తాయి. ఆఫీస్ లో ఒక వ్యక్తి తన పైన చేతులు వేసి ఇక్కడ అక్కడ తాకుతూ తనతో ఫ్లోట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మరియు స్టీవ్ జాగింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కావాలని తనని టచ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దాంతో స్టీవ్ కోపంగా అతన్ని నీళ్లలో తోసేస్తాడు. ఫ్రెండ్స్, ఈ విధంగానే ప్రతిరోజు స్టీవ్ కి ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉంటాయి. ఇంతలోనే షీలా స్టీవ్ కి కాల్ చేసి, ఆ రోజు మన మీటింగ్ బాగా జరగలేదు, మనం మళ్ళీ ఎందుకు కలవకూడదు అని అనడంతో స్టీవ్ కి వెళ్లడం ఇష్టం ఉండదు. కానీ ఫాక్స్టన్ కాంట్రాక్ట్ కోసం వెళ్లి తనని కలవాల్సి ఉంటుంది. దాంతో ఇద్దరు ఒక పార్టీలో కలవగా షీలా మళ్లీ స్టీవ్ కి దగ్గర రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈసారి కూడా స్టీవ్ అలా చేయలేకపోతాడు. అండ్ షీలాతో నేరుగా, నేను కేవలం నీ కాంట్రాక్ట్ ని పొందడానికి ఒక లెస్బియన్ లాగా నిన్ను కలిశాను, యాక్చువల్లీ నేను లెస్బియన్ ని కాదు, అమ్మాయిని అని నిజం చెప్తాడు. ఇది విని షీలా చాలా బాధపడుతుంది. ఎందుకంటే తను నిజంగా స్టీవ్ ని, అంటే అమాండాని ఇష్టపడడం మొదలుపెట్టింది. నిజం విని తన మనసు విరిగిపోతుంది. అప్పుడు స్టీవ్ కి, నేను మళ్లీ మరో అమ్మాయి హార్ట్ బ్రేక్ చేశాను అని అనిపిస్తుంది. చనిపోయే ముందు తను చాలా మంది అమ్మాయిల మనసుని బాధ పెట్టాడు, అందుకే తనకి అమ్మాయి రూపం వచ్చింది. కానీ మళ్లీ అదే తప్పు చేయడంతో తనకి చాలా బాధ కలుగుతుంది. అండ్ తను నిరాశపడి ఇంటికి వెళ్ళిపోతాడు. అర్ధరాత్రి ఏదో సౌండ్ విని తను లేవగా అప్పుడు తనకి యమరాజు కనిపిస్తాడు. దాంతో స్టీవ్ భయపడి, ఎవరు నువ్వు, నా ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అండ్ అప్పుడే యమరాజు తనకి కథంతా చెప్పి స్టీవ్ తో, నేను చాలా రోజుల నుండి నిన్ను చూస్తున్నాను, నిన్ను నిజంగా ప్రేమించే అమ్మాయిని నువ్వు వెతికావు అని నాకు అనిపించట్లేదు, నువ్వు మన ఇద్దరి టైం ని వేస్ట్ చేస్తున్నావు, నాతో పాటు నరకానికి పద, నరకం నీ కోసం ఎదురు చూస్తుంది అని అనగా అందుకు స్టీవ్ అరుస్తూ, చూడు, మన ఇద్దరి మధ్య ఏ డీలింగ్ జరగలేదు, నా డీలింగ్ దేవుడు మరియు దేవతలతో జరిగింది. అండ్ ఇన్ని రోజుల్లోనే నేను అమ్మాయిని వెతకాలని వాళ్ళు నాకు ఏ డెడ్ లైన్ ఇవ్వలేదు. నేను పూర్తిగా ప్రయత్నిస్తున్నాను, అలాంటి అమ్మాయిని వెతికి ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాను చూడు, కానీ నువ్వు ఇలా మధ్యలో డిస్టర్బ్ చేస్తే దేవుడికి నీ పైన కంప్లైంట్ చేస్తాను, అర్థమైందా అని అంటాడు. అందుకు యమరాజు, సరే కానీ నువ్వు ఓడిపోతావని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఆఖరికి నిన్ను నరకానికే తీసుకువెళ్లాల్సి ఉంటుంది, నేనే నిన్ను నరకానికి తీసుకువెళ్తాను, అక్కడ నిన్ను వేడిగా కాగుతున్న నూనెలో పడేస్తాను చూడు అని అంటూ ఈ విధంగా స్టీవ్ ని భయపెట్టి యమరాజు వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, తర్వాత రోజు ఫాక్స్టన్ మరియు అమాండా వాళ్ళ కంపెనీ యొక్క మీటింగ్ జరుగుతుంది. యాక్చువల్లీ షీలా వాళ్లతో కాంట్రాక్ట్ ని సైన్ చేయడానికి ఒప్పుకుంటుంది. అప్పుడు మేనేజర్, ఇదంతా కేవలం అమాండా వల్లే సాధ్యమైంది, మనం పనిని ఎంత బాగా చేసి పెడతామో అమాండానే షీలాకి చెప్పింది అని అంటాడు. అప్పుడు షీలా, నన్ను అమాండా కన్విన్స్ చేసినప్పటికీ కూడా ఫాక్స్టన్ యొక్క క్లయింట్ ఇంటరాక్షన్ ఎగ్జిక్యూటివ్ మాత్రం డానే
అని చెప్తుంది. ఫ్రెండ్స్, ఈ డాన్ అనే వ్యక్తి ఆఫీస్ లో స్టీవ్ ని అంటే అమాండాని కంగారు పెడుతూ తనతో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. అమాండా షీలాని మోసం చేయడంతో తను కూడా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది. అందుకే తను అమాండాకి బదులుగా డాన్ ని ఎగ్జిక్యూటివ్ గా అపాయింట్ చేస్తుంది. కానీ దీనివల్ల స్టీవ్ కి ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే దీనికంటే పెద్ద ప్రాబ్లం తన ముందుంది. అదే తనని నిజంగా ప్రేమించే అమ్మాయిని వెతకడం. దాంతో స్టీవ్ తనకి తెలిసిన అమ్మాయిలందరికీ కాల్ చేసి స్టీవ్ గురించి మంచి ఒపీనియన్ పొందడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ ఫ్రెండ్స్, ఒక్క అమ్మాయి కూడా స్టీవ్ గురించి మంచిగా చెప్పకపోవడంతో తను నేను ఎంత చెడ్డవాడిగా ఉండేవాడిని అని అనుకుంటూ నిరాశపడతాడు. కానీ స్టీవ్ ఇప్పుడు తన లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. హెయిర్ కట్ చేసుకుని తన డ్రెస్ మరియు తన ప్రవర్తనని మారుస్తాడు. ఒక రోజు బార్ లో తను వాల్టర్ తో మా అన్నయ్య చాలా చెడ్డవాడు, అమ్మాయిలనైతే తన కాలి చెప్పులతో సమానంగా చూసేవాడు, తన జీవితం అంతా అమ్మాయిలని నాశనం చేయడంతోనే సరిపోయింది, తను నరకానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. కానీ వాల్టర్ కి తను చెప్పే ఒక్క మాట కూడా అర్థమవదు. ఇద్దరు బాగా తాగుతారు. వాల్టర్ తాగిన మొత్తులో ఉండడంతో స్టీవ్ తనని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్తాడు. ఫ్రెండ్స్, వాల్టర్ ముందు నుండే అమాండాని ప్రేమిస్తూ ఉండడంతో తను అమాండాతో ముందు నుండే క్లోజ్ గా ఉంటాడు. ఇప్పుడు స్టీవ్ పూర్తిగా అమాండాగా మారడంతో తనలో కూడా లవ్ ఫీలింగ్స్ వస్తాయి. దాంతో ఇద్దరు ఒక్కటవుతారు. కానీ తర్వాత రోజు పొద్దున్నే స్టీవ్ కి నైట్ ఏం జరిగిందో తెలిసినప్పుడు వాల్టర్ పైన విరుచుకుపడి ఏం చేసావు నన్ను, నేను నీ ఫ్రెండ్ ని, మనం ఈ తప్పు చేసి ఉండకూడదు అని అంటాడు. ఫ్రెండ్స్, స్టీవ్ అమ్మాయిగా మారినప్పటికీ కూడా తన మైండ్ లో తన అబ్బాయి అనే అనుకుంటాడు. తను ఒక అమ్మాయితో ఒకటయ్యాడన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతాడు. ఇంతలోనే మార్గో అక్కడికి వచ్చి పొద్దున్నే ఇంటిని ఎందుకిలా తలకిందులుగా చేశారు మీరిద్దరు అని అడుగుతుంది. దాంతో స్టీవ్ నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్పినప్పుడు మార్గో చాలా నవ్వుతుంది. అప్పుడు వాల్టర్ స్టీవ్ తో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడంతో స్టీవ్ తనపైన బాగా కోపంగా ఉంటాడు. ఇంతలో మార్గో సైలెంట్ గా ఒక గన్ ని తీసి సోఫా కింద దాస్తుంది. ఫ్రెండ్స్, మార్గోనే స్టీవ్ ని షూట్ చేసింది. ఈ గన్తోనే యాక్చువల్లీ తను అమాండానే తన అన్నయ్య స్టీవ్ ని షూట్ చేసింది అని తనని ఇరికించాలని అనుకుంటుంది. అండ్ అప్పుడే న్యూస్ లో స్టీవ్ యొక్క శవం రివర్ సైడ్ లో దొరికింది అని అండ్ దానిపైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చూపిస్తారు. వాల్టర్ తన ఫ్రెండ్ చనిపోయిన న్యూస్ ని విని చాలా ఏడుస్తాడు. కానీ స్టీవ్ మార్గో వైపు చూస్తూ నువ్వు నన్ను చంపి నా శవాన్ని నదిలో పడేశావు అని అంటాడు. పోలీసులకి స్టీవ్ శవం దొరికింది అని మార్గోకి ముందే తెలుసు. అందుకే అమాండాని ఇరికించడం కోసం ఇక్కడ గన్ ని పెట్టడానికి వస్తుంది. అండ్ అప్పుడే పోలీస్ అమాండాకి కాల్ చేసి మీ అన్నయ్య శవం దొరికింది, మీరు కాస్త ఐడెంటిఫికేషన్ కోసం రండి అని అడగడంతో స్టీవ్ అక్కడికి వెళ్తాడు. తన సొంత శవాన్ని చూసి తనకి తల తిరుగుతుంది. చాలా రోజులు నీళ్లలో ఉండడం వల్ల శవం దాదాపు కరిగిపోతుంది. స్టీవ్ బాగా నిరాశతో ఇంటికి తిరిగి రాగా ఇళ్లంతా చిందరవందరగా ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ స్టీవ్ తో పోలీస్ ఇక్కడ చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఒక గన్ దొరికింది, ఇప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అని చెప్తాడు. హత్య మార్గో చేసి ఉండటం వల్ల స్టీవ్ నేరుగా మార్గో ఇంటికి వెళ్ళగా అక్కడ ముగ్గురు హంతకులు కలిసి అమాండాని ఇరికించాం అనే సంతోషంలో స్టీవ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముందు స్టీవ్ మార్గోని పట్టుకుని దారుణంగా కొట్టి నీళ్లలో ముంచుతాడు. అప్పుడు మార్గో ప్లీజ్ నన్ను వదిలే, నేను కోర్టులో నిజం ఒప్పుకుంటాను అని చెప్పగా స్టీవ్ ఒకవేళ పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే నువ్వు నిజం చెప్పాల్సి ఉంటుంది, లేదంటే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంకేముంది ఫ్రెండ్స్, స్టీవ్ అంటే అమాండా అరెస్ట్ అవుతాడు. కోర్టులో మార్గోని అడిగినప్పుడు తను ఈ పని ఖచ్చితంగా అమాండానే చేసింది, తను నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి తనే స్టీవ్ అని, తను చనిపోయాక దేవుడు తనని అమ్మాయిగా మార్చాడని మా అందరికీ అబద్ధం చెప్పింది, మీరే చెప్పండి అసలు అలా పాసిబుల్ అవుతుందా అని అబద్ధం చెప్తుంది. తర్వాత వాల్టర్ మాట్లాడుతూ ఒకరోజు మేము బార్లో తాగుతూ ఉన్నాం, అప్పుడు తను నాతో కూడా ఇలానే చెప్పింది, ఇది నిజమో కాదో నాకు కూడా తెలీదు, కానీ తన మాటలు తన ప్రవర్తన అన్ని నాకు స్టీవ్ ని గుర్తు చేస్తాయి అని చెప్తాడు. అండ్ స్టీవ్ ని విట్నెస్ స్టాండ్ లోకి పిలిచి లాయర్ తనని నీ పేరేంటి అని అడగగా అందుకు తను స్టీవ్ అని చెప్తాడు. తన సమాధానం విని జడ్జ్ కూడా షాక్ అవుతాడు. అండ్ అక్కడ నుండి అమాండాని మెంటల్ హాస్పిటల్ కి పంపిస్తారు. ఎందుకంటే సాక్ష్యం చెప్పడానికి అమాండా మానసిక స్థితి కరెక్ట్ గా లేదని కోర్టు నమ్ముతుంది. తనకి తెలివి వచ్చేంత వరకు ఈ కేసులో ఎలాంటి హియరింగ్ జరగదు. ఫ్రెండ్స్, ఇక్కడి నుండి 6 నెలల తర్వాత అమాండా ప్రెగ్నెంట్ గా ఉండటం చూపిస్తారు. కానీ తన పిల్లాడికి తండ్రి వాల్టర్ అవుతాడు. వాల్టర్ తన వైఫ్ ని చాలా బాగా చూసుకుంటాడు. ఇప్పుడు అమాండా కూడా తను అబ్బాయిగా ఉండేవాడన్న విషయం మర్చిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తను శారీరకంగా మరియు మెంటల్ గా పూర్తిగా అమ్మాయిగా మారిపోయింది. తను వాల్టర్ తో రొమాన్స్ చేస్తూ నా కడుపులో బాబు ఉన్నాడు, కానీ ఈ మాట నాకు కొంచెం వేరే ఫీలింగ్ ఇస్తుంది అని అంటుంది. సో ఈ విధంగా రోజులు సంతోషంగా గడిచి ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు. ఆఖరికి అమాండాకి డెలివరీ
డెలివరీ అవడంతో ఆ నొప్పి ద్వారా తను అమ్మాయిలు భరించే నొప్పిని అర్థం చేసుకుంటుంది. తను అబ్బాయిగా ఉన్నప్పుడు ఎలా ఆలోచించేదో రియలైజ్ అవుతుంది. అమ్మాయిల కష్టాలు, వాళ్ళు భరించే నొప్పి ఇవేవి కూడా తనకి తెలీదు. అండ్ తను తెలుసుకోవాలని కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఎప్పుడు అమ్మాయిలని తప్పుగా చూసేది. ఇప్పుడు ఆ నొప్పి తనకి అమ్మాయిల కష్టాల గురించి అంతా నేర్పిస్తుంది. ఫ్రెండ్స్, చివరికి తను ఒక పాపకి జన్మనిస్తుంది. ఆ పాపని అమాండా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు తను క్యూట్ గా అమాండా వేలుని పట్టుకుంటుంది. దాంతో అది చూసి అమాండా వాల్టర్తో, నన్ను నిజంగా ప్రేమించే అమ్మాయి నాకు దొరికింది. నా పాప నన్ను నిజంగా ప్రేమిస్తుంది. ఇన్ని రోజుల నుండి నేను వెతుకుతున్న అమ్మాయి నాకు దొరికేసింది అని చెప్తూ ఈ విధంగా సంతోషంలో అరవటం మొదలు పెడుతుంది. తన పాపని చూసి తను ఆనందంగా చనిపోతుంది. ఇదేం ఎండింగ్ ఫ్రెండ్స్. తను చనిపోవడంతో వాల్టర్ చాలా బాధపడతాడు. తను అమాండాని ఈ విధంగా కోల్పోతాడని అస్సలు ఊహించలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ 2 సౌండ్స్ వస్తాయి. ఒకటేమో అమాండాది, రెండోది దేవుడిది. దేవుడు అమాండాని, నువ్వు నీ పని పూర్తి చేసావు, ఇప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్ళగలవు, ఇంకేమైనా కోరిక ఉంటే చెప్పు అని అడుగుతాడు. అందుకు అమాండా, నేను నా పాపని ఎప్పటికీ చూడలేనా అని అడుగుతుంది. అందుకు సమాధానంగా దేవుడు, నువ్వు చూడగలవు, కానీ నువ్వు స్వర్గానికి అబ్బాయిలా వెళ్లాలనుకుంటున్నావా లేదా అమ్మాయికే వెళ్లాలనుకుంటున్నావా నిర్ణయించుకోవాలి అని చెప్పగా అందుకు అమాండా, ఈ సమయంలో నేను నిర్ణయించుకోలేను అని చెప్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి 5 సంవత్సరాల తర్వాత అమాండా కూతురు పెద్దగా అవడం చూపిస్తారు. వాల్టర్ తనని అమాండా సమాధి దగ్గరికి తీసుకువస్తాడు. తన కూతురు సమాధి దగ్గరికి వెళ్లి ప్రేమగా ఐ లవ్ యూ మమ్మీ అని చెప్తుంది. తర్వాత ఇద్దరు కలిసి తనకి నివాళులు అర్పిస్తారు. అండ్ ఇదంతా అమాండా స్వర్గం నుండి చూస్తూ ఉంటుంది. దేవుడు మళ్ళీ తనని, నువ్వేం నిర్ణయించుకున్నావు అని అడగగా అమాండా, నేను ఎప్పటికీ అమ్మాయిగానే ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పడంతోనే మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మూవీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. అండ్ ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.